వనపర్తి జిల్లా నుంచి వచ్చిండ్రు, చెప్పండి దేని గురించి? ఓకే ఓకే, చూడండి బీసీలకు ఎట్లా అణచివేత గురవుతున్నారు ఏం కథ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన విషయం చెప్పడానికి వచ్చిండు. నా పేరు కె రవీందర్, పిఏసిఎస్ సిఓ, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ, నాగవరం, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా. దానిలో నేను సిఓగా పనిచేస్తున్నా. 1988లో 150 రూపాయలతో నేను జాయిన్ అయినా. నా శాలరీ మొత్తం 2020 సంవత్సరానికి వచ్చే వరకు 42,000 శాలరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి జిల్లా. ఆ సంఘంలో 5 మంది పనిచేస్తే 5 మంది కూడా అదే 224 జీవో అనే జీవో శాలరీ తీసుకుంటున్నా. అయితే ఆ ఎక్కువ తీసుకుంటున్నా అని చెప్పి 2020లో ఎన్నిక కాబడినటువంటి మధుసూదన్ రెడ్డి అనే అదే మా గ్రామానికి సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఎన్నికై నా పైన కక్ష సాధింపు చర్యతో నువ్వు జీతం ఎక్కువ తీసుకుంటున్నావు అని చెప్పి పనిగట్టుకొని నన్ను సస్పెండ్ చేశాడు. ఆ సస్పెండ్ చేసిన తర్వాత నేను హైకోర్టును ఆశ్రయించిన. హైకోర్టు 6 నెలలకే నాకు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ ఇచ్చి మళ్ళీ స్టే ఆర్డర్ తీసుకొని పోయి జైన్ కనుక పోతే జైన్ చేసుకోకుండా హైకోర్టు డబల్ బెంచ్ సింగిల్ బెంచ్ పోయిండు. అయితే హైకోర్టులో డబల్ బెంచ్ సింగిల్ బెంచ్ నా ఫేవర్లో ఇస్తూ కేసుని డిస్పోజల్ చేసి పాడేసింది. మరి అప్పటికి కూడా హైకోర్టు ఆర్డర్ తోటి జాయిన్ చేసుకోకుండా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మళ్ళీ మేము కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నా యొక్క పరిస్థితులను ఎన్ని ఇబ్బందులు ప్రెసిడెంట్ గారు పిఎస్ఎస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి నా ఎన్ని ఇబ్బందులున్నా నేను వాళ్ళ కాళ్ళేళ్ళు పట్టుకొని నేను కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ సుప్రీంకోర్టు కూడా సేమ్ హైకోర్టు ఆర్డర్ని ఫాలో అవుతూ కేసు అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా డిస్పోజల్ చేసి ఇమ్మీడియట్లీ అతన్ని జాయిన్ చేసుకోవాలని చెప్పి 20 తారీఖు మే 2024 నాడు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అయితే మే 2024లో నేను జాయిన్ అయిన తర్వాత జాయిన్ చేసుకున్నాడు. కానీ జాయిన్ అయ్యి ఇప్పటికీ సుమారు 16 నెలలు కానీ వస్తుంది. 16 నెలల నుంచి ₹1 జీతం ఇవ్వడం లేదు, చెక్ పవర్ ఇవ్వడం లేదు. అక్కడి బాధ్యతలు నాకు అప్పచెప్పడం లేదు. మరి అదేవిధంగా బాధ్యతలు నేను సస్పెన్షన్ కాక ముందు 6 నెలల జీతం రావాలి నాకు. ఆ 6 నెలల జీతం కూడా ఇవ్వడం లేదు. ఏమంటున్నారు? కక్ష సాధింపు చర్యతో అంతే, నువ్వు జీతం ఎక్కువ తీసుకున్నావు, నీకు ఇచ్చేది లేదు అన్నట్టుగా దాన్ని పనిగట్టుకొని నన్ను సస్పెండ్ చేశాను. హైకోర్టు సుప్రీంకోర్టు మొత్తం ఆర్డర్ ఇచ్చినాక కూడా సస్పెన్షన్ కాకముందు ఆ పనిచేసినప్పుడు జీతం 6 నెలలు రావాలి, అది ఇవ్వడం లేదు. కోర్టు అలవేసులు మొత్తం కట్టేయమన్నది. కోర్టు చెప్పిన దాని ప్రకారం ఇవ్వడం లేదు. 16 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. 16 నెలల నుంచి ఇంతవరకు 1 నెల జీతం ఇవ్వడం లేదు. ఏమంటున్నారు? సతాయిస్తాం, మానసికంగా నన్ను బాగా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు, అవమానానికి గురి చేస్తున్నారు. ఎందుకట్లా చేస్తున్నారు? కక్ష సాధింపు చర్య. ఇద్దరిది ఒకటే ఊరు. ఆయన వ్యక్తిగతంగా నా మీద ఏం కక్ష పెంచుకున్నాడో తెలియదు. మధుసూదన్ రెడ్డి ఇట్లున్నది కథ. ఒక పిఎస్సిఎస్లో 2 సిఇఓలు అని చెప్పేసి కక్షపూరితంగా సిఇఓకు బాధ్యతలు అప్పగించని వైనం. కోర్టు చెప్పి ఏ కోర్టు చెప్పినా ఏందని కానీ నేనే ఫైనల్ అంటున్నా. సుప్రీంకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు ఆర్డర్ గైడ్లైన్స్ ఉన్నా కానీ తీసుకుంటలేదు. ఇది హైకోర్టు ఆర్డర్. ఇట్లున్నది కథ. ఇది హైకోర్టు సార్, హైకోర్టు ఆర్డర్. కేసు కూడా పెండింగ్లో కూడా లేదు సార్. కేసు డిస్పోజల్ అయిపోయింది, మొత్తం కేసే క్లోజ్ అయిపోయింది. నేనేమంటున్నా, దీంట్లో మా గ్రామవాసి రవీందర్ గారు, నేను ఒక బీసీ బిడ్డనే. ఆ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఎవరికి ఆ ఊర్లో ఎవరికి ఏ చిన్న ఉన్నా ఎవరికి ఏ ఇంటికి పోయి ఏ సమస్య చూడని వ్యక్తి. ఆయన రెడ్డి అహంకారంతో ఒక బీసీ బిడ్డ అయిన రవీందర్ గారికి ఆయన చేసిన అన్యాయము మేము లాస్ట్ టైం కూడా చెప్పినప్పుడు నేను చూస్తాను చెప్పారు నాకు. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చినప్పుడు కూడా మేము చెప్పాము. మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టాము. మరి ఆయన స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి కాబట్టి రెడ్డికి సపోర్ట్ చేస్తే, అంటే గతంలో కూడా ఇదే నిరంజన్ రెడ్డి గారు ఇట్లనే మా బీసీలో ననగతొక్కనిక చూస్తే ఏం జరిగిందో నిరంజన్ రెడ్డి గారు తెలుసు. కేటీఆర్ గారు వచ్చినప్పుడు మాది 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాం, ఐటీ టవర్కి కాంపెన్సేషన్ లేకుండా ఇచ్చాం. మా కళ్ళమడుగులు అండి అవి ఇచ్చాము. అప్పుడు టెంకాయ కొట్టడానికి ఆపారు ఇదే నిరంజన్ రెడ్డి గారు. చెప్పాం రాబోయే ఎలక్షన్లో నువ్వు గెలువు చూస్తామని, ఓడగొట్టాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక బీసీ బిడ్డకి ఇలాంటి అన్యాయం జరిగితే రాబోయే ఎలక్షన్లో
మేము మరి పుట్టగతులు ఉండవు రెడ్లకు. మేము ఇదే చెప్తున్నాం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి మా వాల్మీకుల ఇంట్లోనే కిరాయికుండా ఆయన వచ్చి చూపించారు. మా బీసీ బిడ్డనే, మేము కూడా ఆయన బీసీ బిడ్డ అంటాం, రెడ్డి అన్నాం రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి మా బీసీలో ఉన్న పాపులేషన్ని అనగదొక్కాలని ఎదిగే వాళ్ళను చూస్తే మేము తట్టుకునే ప్రసక్తి లేదు, చూసే ప్రసక్తి లేదు, వినే ప్రసక్తి లేదు. దీనిలో ఎందుకంటే జరిగిన అన్యాయం ఆయన దృష్టిలో పెట్టాం, మేఘారెడ్డి గారి దృష్టిలో పెట్టాము. ఆయన మరి పరిధిలోకి తీసుకొని ఆయనకు న్యాయం చేస్తే సుప్రీంకోర్టును కూడా గౌరవించకుండా ఆయన మరి ఇచ్చేస్తున్నారంటే ఒక రెడ్డి అనే ఫీలింగ్తో చేస్తున్నారు. మరి ఆయన గతంలో కూడా మరి టీఆర్ఎస్లో తిరిగిన వ్యక్తే, మరి కాంగ్రెస్లో రూలింగ్లో ఏం జరిగిందో మరి అందరికీ తెలుస్తాడా? ఎవరు ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఆడ 2-4-5 రెడ్లు కలిసి ఏదో తొక్కాలని చూస్తే మాత్రం ఇక్కడ మేమున్నాం. నేను ఒక వాల్మీకి సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నా. మరి ఈ సంఘం గురించి చెప్తున్నా, నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా. రెడ్ల మైనార్ ఉన్న రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నా. మా బీసీలను అనగతొక్కాలని చూస్తే మాత్రం పుట్టగతులు లేకుండా చేస్తాం రాబోయే ఎలక్షన్లో. ఖబర్దార్ రెడ్డి చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే మేము చెప్పినాక కూడా ఆయన కాలేదు అని అంటే మాత్రం మేము ఉద్యమిస్తాం. మా ఉద్యమం ఏంటో తెలుసు, మరి రెడ్లకు తెలుసు తెలంగాణ జిల్లాలో మేమేంటో. ఆ ఉద్యమాన్ని తట్టుకోలేరు, అనగదొక్కాల్సి వస్తుంది. మేము అనగదొక్కితే మరి లేవలేరు మీరు. పాపులేషన్ మాది, ఓట్లు మావి. మా బీసీ బిడ్డకి అన్యాయం జరిగితే ఇప్పటిదాకా ఏది ఎవరు షార్ట్ అవుట్ చేయకపోతే మేము చూసుకుంటే ఊరుకుంటా అనుకుంటున్నారా? ఈ ఛానల్ కూడా తీర్మార్ మల్లన్న గారితో రావడం ఏంటంటే, ఒకప్పుడు కాంగ్రెస్లో 43 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మన ఎమ్మెల్సీ మన తీర్మార్ మల్లన్న గారికి ఉంది కాబట్టి మేము గౌరవిస్తాం. గతంలో కూడా ఎమ్మెల్సీ కవిత గారు దాడి చేసినప్పుడు కూడా మేము ఖండించాం. ఒక బీసీ బిడ్డగా కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెళ్తావు అన్నారు, అని ఒప్పుకోలే. ఎందుకంటే మా బీసీ బిడ్డకి అన్యాయం జరిగితే మేము తట్టుకోం. ఆయన యాక్టివిటీస్ మాకు నచ్చి మెచ్చే, పార్టీలకు అతీతంగా నేను ఆయన గురించి వచ్చాను. ఇప్పుడు కూడా ఒక బీసీ బిడ్డే కాబట్టి నేను కూడా లైవ్లో వచ్చి మాట్లాడవలసి వస్తుంది. రెడ్లు మొన్న కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎవరు మన పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, గౌడు సీఎం గారు అని. మేము అప్రిషియేట్గా ఆయన గౌరవిస్తాం. కాబట్టి అదే చెప్తాం, రెడ్లో మాకు కొంచెం చూసి ఇట్లాంటి అన్యాయానికి ఒక బీసీ బిడ్డకి జరిగింది, మాది అహంకారంగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే ఎలక్షన్లో పుట్టగదలు కూడా ఇస్తాం తెలంగాణలో. ఖబర్దార్ రెడ్డి చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆయనకు న్యాయంగా జరగకపోతే మాత్రం ఉద్యమిస్తాం. ఆ ఉద్యమానికి తట్టుకునే దమ్ముంటే ఛాలెంజ్ చేయండి, మేము దిగుతాం. ఆయనకు జరిగిన అన్యాయం నేను బయట పెడతా, ఏం జరిగిందో నేను చెప్పాను కూడా. చెప్పినప్పుడు కూడా ఇప్పటిదాకా దాన్ని సరి చేయలేదంటే అది మరి వాళ్ళ అహంకారానికి మరి రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ రెడ్డికి షాట్ అవుట్ చేస్తానో ఓకే, లేదంటే మరి కాన్షియన్స్లో నేను అడ్డుపడతా నేను తట్టుకునే దమ్ముంటే ఛాలెంజ్ చేయండి, నేను చూసుకుంటా. ఖబర్దార్ చెప్తున్నా. ఇదేంటి చాలేనా? కావాలని చేస్తున్నారు. ఇదంతా అహంకారం పూరంగా ఆయన వ్యక్తిగతంగా నాపై కక్ష సాధింపుతోటి ఒక మధుసూదన్ రెడ్డి గారే ఎక్కువ ఇది చేస్తున్నారు. మిగతా వారు అందరు కూడా దృష్టి కూడా ఎవరి మీద ఏం పెద్ద లేదు. కాబట్టి మధుసూదన్ రెడ్డి గారు దయచేసి నాకు నా యొక్క జీతభత్యాలు నాకు ఇవ్వండి. ఎందుకంటే నేను చాలా పరిస్థితుల్లో ఇబ్బందిలో ఉన్నా. మీరు ఒకటి పై అధికారి ఉన్నతాధికారులకు ఏం చెప్పుకుంటున్నారు అంటే, ఇస్తుంటే తీసుకుంటా లేడు అని చెప్తున్నావు. నా శాలరీ నాకు మొత్తం ఎంత రావాలి, మొత్తం ఇంక్రిమెంట్స్తో సహా డిసెంబర్ 2020 నాటికి 31,45,000 చిల్లర రావాలి. అయితే నువ్వు కేవలం 1,98,000 చెక్ ఇచ్చి తీసుకుంటలేడని చెప్తున్నావు. 1,90,000 నేను తగ్గిస్తున్నా అంటావు. తగ్గించే అధికారం నీకెవరు ఇచ్చిందండి? కోర్టులో కేసు ఉంది. నేను 150 రూపాయల కానుంచి పని చేస్తూ అక్కడ ఒక సంఘంను అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన, ఒక మెప్పు పొందిన. 94 జీవోలో గవర్నమెంట్ తీసేస్తే నేను మళ్ళీ రాను, నా పని నేను చేసుకుంటా అంటే గౌరవ పెద్దలు మాజీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు శంకర్రావు గారు మళ్ళీ తీసుకొచ్చి, ఎవరిపైన నమ్మకం లేదు నీవు ఉండాలని చెప్పి నన్ను తీసుకొచ్చి నేను అక్కడ పెడితే నేను అక్కడ పని చేయడం జరిగింది. పని చేసుకుంటూ సొసైటీని ఏదో విధంగా డెవలప్ చేసుకుంటూ ఉంటే నువ్వు నా పైన కక్ష సాధింపు చేసి ఈ విధంగా చేసినావు మధుసూదన్ రెడ్డి గారు. ఈ విధంగా చేయడం తగదు. నీకు హైకోర్టులో కూడా మళ్ళీ కంటెంప్ట్ ఫైల్ చేసినావు. నీకు తగిన శిక్ష జరుగుతుంది. కాబట్టి అవన్నీ జరగతులుగానే నాకు మొత్తం చెల్లించి నా విధులు నాకు అప్పచెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటిది బంద్ చేయదు. ఆయన రావాల్సిన జీతం కానీ లేకపోతే సెట్ చేయదు. చూద్దాం వాళ్ళ సంగతి. 2024 నాటికి 1,09,000 ఇస్తాడు. ఇస్తుంటే తీసుకుంటారు. 31,50,000కు 2 లక్షలు ఇస్తారట ఆయన. జాగిర్ లెక్క అనేది జాగిర్. కూర్చోండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.